రెబల్ సాబ్ సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. రాజా సాబ్ మూవీ నుంచి సాంగ్ అయితే చూడడం అయితే జరిగింది. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇంత వరస్ట్ సాంగ్ రీసెంట్ గా ఏ స్టార్ హీరో కూడా పడలేదు. ఇది కూడా ఫస్ట్ సింగిల్ ఇంత క్లీన్ బౌల్డ్ చెప్పాలంటే ఎంత వరస్ట్ ఉందంటే మన తమన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నందుకు ప్రభాస్ గారిని తిట్టాలి. అసలు ఈ మాత్రం కూడా డ్యూటీ అనేది చేయలేదు ఈ మూవీకి అయితే మన తమన్ గారు. అసలు మిక్సింగ్ అనేది ఏమైనా ఉందా అసలు సాంగ్ లా? నేను ప్రోమో వచ్చినప్పుడు సర్లే సాంగ్ బాగుంటదిలే అని చెప్పి అనుకున్నా. బట్ ఆ సాంగ్ మొత్తం విన్న తర్వాత అసలు ఎక్కడ లిరిక్స్ అర్థం కావు. అసలు ఆ మిక్సింగ్ ఏందో ఏదో మొత్తం ఇష్టం వచ్చినట్లు ఏందో ఒక బి గ్రేడ్ స్టఫ్ లాగా అయితే కొట్టడం అయితే జరిగింది సాంగ్ అయితే. డైరెక్టర్ అలాంటి వాడే కాబట్టి అదే విధంగా కొట్టారు. వాళ్ళు తమన్ గారిది తప్పైతే ఏం లేదు ఈ విషయంలో. అండ్ ఓవరాల్ గా సాంగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే అస్సలు రీచ్ అయితే కాలేదు. అండ్ ఆ సాంగ్ లో కూడా ప్రభాస్ గారి లుక్స్ చూసుకుంటే అతను వేసుకున్న విగ్ కి చాలా ఇరిటేషన్ అయితే వస్తూ ఉంటది. ప్రతి ఒక్క ఫేమ్ లో కూడా డిఫరెంట్ విగ్స్ అయితే ఉంటాయి. సో కాన్స్టెంట్ గా ఒకే విగ్ వాడరు కూడా. అదేంటో నాకు అర్థమే కాదు. డిఫరెంట్ గా వాడుతూ ఉంటారు సాంగ్ ఒకే సాంగ్ లో కూడా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి పాన్ ఇండియా #1 బ్యాచులర్ అంటే ఎలా అయిపోయిందంటే బాగా రీసెంట్ గా ప్రభాస్ గారిది లేకుండా ప్రభాస్ గారి పక్కన పిఆర్ టీం పనులు చూస్తుంటే ఒకరేమో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ట్యాగ్ వాడతాడు, ఇంకోటేమో పాన్ ఇండియా #1 ట్యాగ్ అని వాడతాడు. ఇలాంటివి వాడుతున్నప్పుడు నాకు చూస్తుంటే నిజంగా ప్రభాస్ గారు ఇవన్నీ చూస్తున్నాడా లేదా అని చెప్పి ఐడియా అయితే వస్తుంది. ఎందుకంటే ప్రభాస్ గారి కెరియర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫ్యాండమ్ కూడా తన మూవీస్ ని చూసి ఎంకరేజ్ చేసేది. బట్ రీసెంట్ గా బాహుబలి మూవీ సక్సెస్ రావడంతో కొత్తగా ఫ్యాన్స్ పుట్టి అంటే ఈ ప్రభాస్ గారు ఎప్పుడు ఏ విధంగా ఎలాగున్నారు అలాగే ఉన్నారు. బట్ ఈ కొంతమంది ఫ్యాన్స్ పుట్టి ఇలాంటి ట్యాగులు ఇవ్వడం కానీ లేకుంటే ఇలాంటి పనులు చేయడం కానీ చూస్తుంటే ఇరిటేషన్ అయితే వస్తుంది. అంటే ఏంది ఒక 4 మూవీస్ హిట్ అవ్వగానే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అండ్ ఈ పాన్ ఇండియా #1 హీరో ఆ విధంగా అయితే ఉంది. అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి చాలా సామెతలు అయితే ఉన్నాయి. బట్ ఎదుగుతున్న టైంలో ఇలాంటి స్టేట్మెంట్లు ఇలాంటి కామెంట్స్ ఇచ్చుకుంటూ తన క్రెడిబిలిటీ అనేది తన మీద ఉన్న రెస్పెక్ట్ అనేది చాలా మందికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఓవరాల్గా సాంగ్ మాత్రం యావరేజ్ కూడా కాదు, చాలా బిగ్ గ్రేడ్ స్టఫ్ అది సాంగ్ అయితే. అసలు వర్కౌటే కాలేదు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.